హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుంది. ఇదే సాక్ష్యం. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకి తెలియని చాలా విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి మనం అనునయించుకుంటున్నాం. బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు కదా అనటం మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు చాలా ఉన్నాయి. కాని ప్రపంచమంతా వెలుగులో ఉన్నటువంటి పరిచయమైన పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లుగా అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించిన చెప్పిన వివరాలు కూడా బ్రహ్మంగారిలాగానే ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు. అయితే బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని, ఆయన చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. విజయనగర పాలన లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి. ఈ 4 యుగాల్లో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని, కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో, ధర్మం అనేది సంపూర్ణంగా నాశనమవుతుందో, అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావటంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో కూడా, వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో, వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుందో అనే విషయాల గురించి కూడా తెలపటం జరిగింది. అయితే ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు 70-80 ఏళ్ల వయసున్నవారే వృద్ధులుగా కనిపించేవారు. ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముట్టేవి. అంటే 70 ఏళ్ల పైపడిన వారు కూడా ఆరోగ్యంగా ఉన్న సూచనలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ప్రస్తుత కాలంలో 20-30 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుంది అనటానికి చాలా రకాల సాక్ష్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా చిన్న వయసులోనే పుష్పవతులు కావటం, భౌతికంగా వారి యొక్క శరీరంలో అనేక రకాల మార్పులు రావటం కూడా మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. అలాగే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు స్త్రీ పురుషులు వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తించటం, ముఖ్యంగా స్త్రీలు స్త్రీలని వివాహం చేసుకోవటం, పురుషులు పురుషులని వివాహం చేసుకోవటం, ఈ యొక్క కల్చర్ ని మనం ప్రస్తుతం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇటువంటి విషయాలు మనం చాలా మట్టుకు వింటూ ఉన్నాం. గే కల్చర్ అని, లెస్బియన్ కల్చర్ అని, స్త్రీలు స్త్రీలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, పురుషులు పురుషులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవటం, ఇటువంటి వింతలు బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమని చెప్పటానికి రుజువుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అలాగే వ్యవసాయ భూములు చాలా మట్టుకు వెంచర్లుగా మారిపోయి ప్రస్తుతం వాటిల్లో ఇల్లు నిర్మించుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. అలాగే సూర్యుడి ఎండలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతున్నాయి. ఒకప్పుడు పండ్లు కాని, ఆహారం కాని కల్తీ లేనిదిగా ఉండేది. కాని ప్రస్తుత కాలంలో మనం తింటున్న ప్రతి ఆహార పదార్థం కూడా కల్తీతో కూడుకున్నదే. అంటే ఎన్నో రకాల రసాయనాలను వాడి వాటిని రసరహితంగా మారుస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాలలో కాని, తినే పండ్లలో కాని ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకు కనిపించటం లేదు. దీన్ని బట్టి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుంది అనే సాక్ష్యాలు చాలా మనకు కనిపిస్తున్నాయి. పురాణాల్లో కూడా కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది. నేటి రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కూడా మీకు అనిపిస్తుంది కదా. సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కాని చర్మంపై అనేక రకాల వ్యాధులు వస్తాయి. అలాగే చర్మంపై బొబ్బలు వస్తాయి. నెత్తురు కక్కుకుంటూ రోగాల బారిన పడి ప్రజలు మరణించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మృగాలు కూడా చచ్చిపోతాయి. అలాగే అనేక రకాల జీవులు అంతరించిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి జీవుల్లో మనం చాలా వాటిని ఇంతకు ముందే చూసాం. అంటే కొన్ని జీవులు అంతరించిపోయినట్లుగా మనం వింటూ ఉన్నాం. మరికొన్ని జీవులు అంటే మనం నిత్యం చూసే జీవులు కూడా అంతరించిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అలాగే గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చిపోతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. సూర్యమండలం నుండి మంటల రూపంలో శబ్దం వినిపిస్తుంది. గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చచ్చామని తలిచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుళ్ళు నిద్రపోతుంది. పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం మారుతుంది. ఇటువంటివి ఇంకా భవిష్యత్తులో జరిగే పరిస్థితులు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకు తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి ఇంతకుముందు చాలా జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా మద్యపానం సేవించటం, ధూమపానం చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాకుండా మనుషుల యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే స్త్రీలు స్త్రీలుగా జీవించటం లేదు, పురుషులు పురుషులుగా జీవించటం లేదు. అనేక రకాల ఉత్పాతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవి జరుగుతున్నాయి అనటానికి ఇవే సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. విలాసాల్లో విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ధర్మ భ్రష్టులవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్టుగానే ఈ సమయంలో రాజులు అంటే పాలకులు, అంటే ప్రజాప్రతినిధులు. అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు ఎన్నో ఇల్లీగల్ కేసుల్లో చిక్కుకొని న్యూస్ పేపర్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాగే పైర్లు సరిగ్గా పండటం లేదు. పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల కరువు బాగా పెరిగిపోతుంది. పశువులు పాలు ఎక్కువగా ఇవ్వాలని అనేక రకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ ని వాటికి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరువు బాగా పెరిగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతులు తమ వ్యవసాయాన్ని వదిలి వేరే ఊళ్లకు పనుల కోసం వెళ్లిపోతున్నారు. పంటలు సరిగా పండటం లేదు. భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొండలు మండిపోతాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపిన విధంగానే అగ్నిపర్వతాలు పేలటానికి సూచనగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడా లేవు. అవన్నీ ఆగ్నేయాసియా ఇంకా యూరప్ దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. వాటి గురించి, అంటే మన దేశంలో లేని వాటి గురించి కూడా ఊహించి బ్రహ్మంగారు ఆ కాలంలోనే చెప్పారంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే బ్రహ్మంగారు చెప్పే సమయానికి ఎలక్ట్రిక్ దీపాలు కూడా లేవు. కానీ నీళ్లతో దీపాలను వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లే మనం ఈ సమయంలో వాడుకునే విద్యుత్ అంతా కూడా నీటితోనే తయారవుతుందనే విషయం మనందరికీ తెలుసు. అలాగే విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పిన విధంగానే డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు వచ్చి మన భారతదేశాన్ని ఎన్నో సంవత్సరాలు రూల్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే బ్రహ్మంగారు ఇంతకు ముందు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక విషయాలను చూసి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమే అని చెప్పటానికి ఇవన్నీ రుజువులుగా కనిపిస్తున్నాయి. అంటే ఈ సాక్ష్యాల ద్వారా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమని ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.